హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఐపీఎల్ 2024 మ్యాచ్ టాక్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే నిన్న జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ ముంబైకి ఆర్సీబీలో వన్ మ్యాన్ షో చేశాడు ఇక్కడ సూర్యకుమార్ యాదవ్. సూర్యాబాయ్ ఇస్ బ్యాక్ ఫర్ ముంబై. అదేంటో తెలియదు కానీ అతను ఆర్సీబీతోనే చాలా చాలా అంటే చాలా బాగా ఆడతాడు. తక్కువ బాల్స్లో చాలా ఎక్కువ కొడతాడు. సో నిన్న కూడా అదే జరిగింది. ఇంజురీ తర్వాత తన బ్యాట్ నుంచి చాలా మంచి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే మనం చూసాం. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాచ్ ఓడిపోయినా కానీ నిన్న కోహ్లీ చేసిన గెస్చర్కి ఆ గ్రౌండ్ మొత్తం అప్రిషియేషన్ చేసింది. గ్రౌండ్ మొత్తం జేజేలు పలికింది విరాట్ కోహ్లీకి. ఏం చేశాడంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వస్తున్నప్పుడు అందరూ ట్రోల్స్ చేస్తున్నారు ముంబై ఫ్యాన్స్ అంతా. సో ఇక్కడ విరాట్ కోహ్లీ అంటున్నాడు, ఏం చేస్తున్నారా మీరు, అతను మన ఇండియన్ ప్లేయరు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, సో అతను మన ఇండియన్ ప్లేయర్, అది గుర్తించండి అని చెప్పి తను ఒక మంచి గెస్చర్ ఫ్యాన్స్ పాస్ చేశారు. అప్పటి నుంచి ఫ్యాన్స్ అనేది హార్దిక్ని ట్రోల్ చేయడం మానేసి హార్దిక్ హార్దిక్ అని చెప్పి చాంటింగ్ చేశారు. ఇదొక మంచి గెస్చర్ అనమాట విరాట్ కోహ్లీ నుంచి. నాట్ ఓన్లీ హార్దిక్ పాండ్యా ఇలాగా చాలా చేశాడు. నవీన్ హుల్లాక్ కూడా అతన్ని గ్రౌండ్ లో చాంటింగ్ చేస్తుంటే సో ఆపండి ఆపండి వద్దని చెప్పి ఇలాంటి గెస్చర్ మనం చాలా చూసాం విరాట్ కోహ్లీ నుంచి. సో ఇది ద బెస్ట్ గెస్చర్ అనమాట నిన్న. సో హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్ అయిపోగానే వెళ్ళి విరాట్ కోహ్లీని హగ్ చేసుకున్నాడు. సో ఇది చాలా అంటే చాలా మంచి గెస్చర్ అనమాట విరాట్ కోహ్లీ నుంచి. అండ్ ఇక్కడ మనం మ్యాచ్ లోపాలు ఏంటో అనేది మనం ఇవాళ వీడియో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక మ్యాచ్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా టాస్ గెలిచి ముంబై వాళ్ళు అయితే బౌలింగ్ తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వాళ్ళకి మొదట్లోనే విరాట్ కోహ్లీని జస్ప్రీత్ బుమ్రా వెనక్కి పంపించాడు. సో ఇక్కడ ఫ్యాబ్ డూప్లిసిస్ నుంచి రజత్ పటిదార్ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ విల్ జాక్సన్ తీసుకున్నారు వీళ్ళు. సో విల్ జాక్స్ కూడా ఏం న్యాయం చేయలేకపోయాడు. బట్ ఇక్కడ మ్యాక్స్వెల్ నేను చెప్పినట్టు ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే చాలా బాగా ఆడాడు. అదే సేమ్ వాన్ఖడే స్టేడియంలో సెంచరీ అయితే కొట్టాడు. బట్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ టైం ముంబైకి ఆడిన కెమెరాన్ గ్రీన్ ఎస్ఆర్హెచ్తో సెంచరీ చేశాడు ఈ వాన్ఖడే స్టేడియంలో. బట్ ఇప్పుడు కెమెరాన్ గ్రీన్ బెంచ్లో పెట్టారు. ఎందుకు ఇక్కడ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇలా ఇలా స్క్వాడ్ని సెలెక్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళ బౌలింగ్ చాలా వీక్గా ఉంది. ఇక్కడ దినేష్ కార్తిక్ చాలా బాగా ఆడాడు. బట్ ఇక్కడ 200 పెట్టినా 250 పెట్టినా కొట్టే క్యాపబిలిటీ ఉన్న గ్రౌండ్ అది వాన్ఖడే స్టేడియం. అది కాక ముంబై వాళ్ళు ముంబై వాళ్ళు వాళ్ళ విన్నింగ్ కాజ్ని కొనసాగిస్తున్నారు. చెప్పానుగా, వన్స్ వాళ్ళకి ఫామ్ అనేది ఫామ్ అందుకున్నారంటే వాళ్ళు కంటిన్యూస్గా గెలవడం మొదలు పెడతారు. సో అలాగే జరిగింది నిన్న. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అక్కడ కొంచెం ఇన్నింగ్స్ వాళ్ళిద్దరి మధ్య రజత్ పటిదార్ దగ్గర నుంచి ఫ్యాబ్ డూప్లిసిస్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు మిడిల్ ఆర్డర్లో. దాని తర్వాత ఫినిషర్గా వచ్చిన దినేష్ కార్తిక్ చాలా బాగా ఆడాడు. 196 అయితే టార్గెట్ అయితే సెట్ చేశారు. 197 ఇచ్చారు. బట్ ఇక్కడ అది 200, 250 క్యాపబిలిటీ ఉన్న గ్రౌండ్ అది. సో ముంబై వాళ్ళకి అది చాలా ఈజీ. బట్ ఇక్కడ ముంబై ఇండియన్స్ కూడా చాలా మెచ్చుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్కరు కొలాబరేట్ చేశారు అక్కడ. ఓపెనర్స్ కాడి నుంచి వన్ డౌన్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇంజురీ తర్వాత మంచి ఇన్నింగ్స్ చూసాం తన దగ్గర నుంచి. చాలా అంటే చాలా మంచిగా ఆడాడు. ఇక్కడ 19 బాల్స్లోనే 52 రన్స్ కొట్టాడు. హార్దిక్ పాండ్యా కూడా మీరు మెచ్చుకోవాల్సింది ఏంటంటే హార్దిక్ పాండ్యా కూడా 6 బాల్స్లో 21 రన్స్ కొట్టాడు. ఫస్ట్ బాల్ 6, విన్నింగ్ షాట్ కూడా 6. సో ఇక్కడ అదే చెప్తున్నా, అప్పుడు విరాట్ కోహ్లీ మంచి గెస్చర్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యాకి. ఇది అతను మన ఇండియన్ టీం, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు, అతన్ని ఎంకరేజ్ చేయండి, కొత్త కెప్టెన్ ఎంకరేజ్ చేయండి అనగానే ముంబై క్రౌడ్ అంతా అతనికి సపోర్ట్ చేశారు. చాలా మంచిగా ఆడాడు. బట్ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్కి వస్తే చాలా మంచి స్కోర్ అది 196 అనేది. బట్ ఈ గ్రౌండ్ లో వాన్ఖడే స్టేడియంలో అనేది ఆ స్కోర్ చాలా తక్కువ. 220, 240 కూడా చేసే కేపబిలిటీ ఉన్న గ్రౌండ్ అది. బట్ 196 అనేది చాలా తక్కువ. బట్ ఇక్కడ చాలా మంచిగానే ఆడారు. బట్ బౌలింగ్ అనేది చాలా చెత్తగా ఉంది. నేను చెప్పాను కదా, సిరాజ్ నుంచి మనం మంచి కంబ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి. బట్ ఆ కంబ్యాక్ అనేది సిరాజ్ దగ్గర నుంచి రాలేదు. రైస్ టోప్లీ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఆకాష్ దీప్ కూడా ఒకే ఓవర్లో చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అది కూడా సూర్యకుమార్ యాదవ్ 50 కూడా చేసుకున్నాడు అదే ఓవర్లో. అతను చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఇతను ఆకాష్ దీప్. మ్యాక్స్వెల్ ఒక ఓవర్ వేసాడు, 70 రన్స్ కొట్టించాడు. అతను బ్యాటింగ్లో ఏం చేయలేకపోతున్నాడు, బౌలింగ్లో ఏం చేయలేకపోతున్నాడు. ఇంజూరీ అయ్యాడు, రూల్ అవుట్ అయ్యాడు అని చెప్పి వింటున్నాను వార్తలు. బట్ అది తెలీదు నెక్స్ట్ మ్యాచెస్కి వస్తాడో లేదనేది. బట్ గాయంతో వెళ్ళారని చెప్పి మార్నింగే మనకి న్యూస్ వచ్చింది. ఇక్కడ విల్ జాక్స్ కూడా 2 ఓవర్లు వేసాడు, 24 రన్స్ ఇచ్చాడు. ఇక బౌలింగ్ యూనిట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా పూర్గా ఉంది ఆర్సీబీది. బట్ సేమ్ ఇక్కడ ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. ఆకాష్ మడ్వాల్ చాలా బాగా వేసే అతను 57 చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. బట్ ఇక్కడ కన్సిస్టెంట్ బౌలర్ ముంబైకి జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. ఆర్సీబీ తరపున నుంచి
ఆర్సీబీ అపోజిషన్గా 5 వికెట్స్ తీసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జస్ప్రీత్ బుమ్రా. సో జస్ప్రీత్ బుమ్రాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడంలో తప్పే లేదు. బట్ ఇక్కడ మీరు అనుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్కి ఇవ్వాలి కదా అని చెప్పి. బట్ జస్ప్రీత్ బుమ్రా ఈజ్ ద కన్సిస్టెంట్ ఎకనామీ బౌలర్. సో అందుకే అతనికి మంచిగా ప్లేయర్ ఆఫ్ ద అవార్డు ఇచ్చారు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా ఓకే, ఒక మ్యాచ్ ఆగాను కదా వేద్దామని చెప్పి ఒక ఓవర్ వేసాడు, 13 రన్స్ ఇచ్చాడు, పర్లేదు. బట్ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఓవర్ మొహమ్మద్ నబీని పంపించాడు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కదా, స్పిన్కి కొంచెం స్ట్రగుల్ అవుతారు ఆర్సీబీ వాళ్ళు అని చెప్పి స్పిన్కి పంపించాడు ఫస్ట్ బౌలింగే మొహమ్మద్ నబీని. అది మంచి మూవ్ అనమాట. సో హార్దిక్ పాండ్యా బెటర్ ఇంప్రూవ్ అవుతున్నాడు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. సో చాలా బాగుంది. సో ఇది గైస్ ఆర్సీబీ వాళ్ళ లోపాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వన్ మ్యాన్ ఆడే విరాట్ కోహ్లీని వెనక్కి పంపించాడు జస్ప్రీత్ బుమ్రా. సో అక్కడే కొంచెం వాళ్ళు డౌన్ అయింది. బట్ పర్లేదు 196 అనేది. బట్ ఈ గ్రౌండ్లో అనేది 196 చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. వాళ్ళకి ముంబై ఇండియన్స్ కి ఓపెనర్స్ చాలా బాగా ఆడారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అందరూ కాంట్రిబ్యూట్ చేశారనమాట. టీంకి అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ ఆర్సీబీ పక్క ఒకరు కాంట్రిబ్యూట్ చేస్తే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్మెంట్ చేయడానికి ఒకరు టేక్ ఓవర్ చేస్తున్నారు కానీ ఇంకొకరు టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేయట్లేదు, సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ దినేష్ కార్తిక్కి ఇంకెవరైనా సపోర్ట్ కానీ చేసింటే 220+ స్కోర్ అనేది వచ్చింటది. సో చెప్పలేము, 220 స్కోర్ అనేది మంచి స్కోరే. బట్ ఇక్కడ ముంబై వాళ్ళు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఎలా అయినా సరే గెలవాలని చెప్పి తాపత్రయంతో లాస్ట్ మ్యాచ్ గెలిచారు. ఈ మ్యాచ్ కూడా వాళ్ళ ఇంటెంట్ అనేది క్లియర్ కనపడుతుంది. క్లీన్ హిట్టింగ్ జోన్లోకి వచ్చారు. హార్దిక్ పాండ్యా కూడా క్లీన్ హిట్టింగ్ జోన్లోకి వచ్చాడు. సో ముంబైకి ఇంకా విన్నింగ్ స్ట్రైక్ అనేది కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు ఒక యూనిట్ ఫెయిల్ అయినప్పుడు ఇంకో యూనిట్ క్లిక్ అవ్వాలి కదా. ఇక్కడ బౌలింగ్ ఫెయిల్ అవుతుంది, బ్యాటింగ్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు కొంచెం చూసుకోవాలి. బట్ ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ద యూనిక్ బౌలర్ అండ్ సూర్య ఇస్ బ్యాక్. సో ఆర్సీబీ వాళ్ళు కొంచెం చూసుకోవాలి. ఇది ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ యాజ్ యూజువల్ టాప్ 1లో ఉంది, కేకేఆర్ టాప్ 2లో ఉంది. ముంబై గెలిచి 7th ప్లేస్కి అయితే వచ్చింది నిన్న గెలిచి. ఇంకా యాజ్ యూజువల్ పర్పుల్ క్యాప్ అనేది న్యూ హోల్డర్ బుమ్రాకి వచ్చింది. ఇక్కడ ఆరెంజ్ క్యాప్ అనేది కింగ్ కోహ్లీ దగ్గరే ఉంది. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.